బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రేపు వైసీపీలో చేరనున్నారు. ఈ మేరకు ఆయన కిర్లంపూడి నుంచి తాడేపల్లికి బయలుదేరారు. కుమారుడు గిరితో కలిసి ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు. ఇక తనతో ప్రయాణించే వాళ్ళు కలిసి రావాలంటూ తొలుత ఇచ్చిన పిలుపుకు అనూహ్య స్పందన లభించిందని ముద్రగడ తెలిపారు. వేలాది మందిని తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి తీసుకెళ్లడం భద్రతారీత్యా ఇబ్బంది అవుతుందని, తానొక్కడినే వెళ్లి పార్టీ తీర్థం పుచ్చుకుంటానని ఇప్పటికే ముద్రగడ స్పష్టం చేశారు. ఇక వైసీపీలో ముద్రగడ చేరికకు సంబంధించినంత సమాచారం మా ప్రతినిధి దురాని ఫోన్ లైన్లో అందిస్తారు. దురాని, చెప్పండి. రేపు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి ముద్రగడ చేరుతుందని తెలుస్తోంది, వివరాలేంటి? ముద్ర పద్మనాభం వాస్తవంగా అయితే కనుక 14వ తేదీ అంటే ఈ రోజు చేరాల్సింది. అయితే ఆయన వెంట వచ్చే మంది మార్పులంతో ట్రాఫిక్ సమస్య తను 15 లేదా 16 ముఖ్యమంత్రి సమక్షంలోనే తాడేపల్లిలో జాయిన్ అవుతారంటూ ప్రకటన జారీ చేశారు. ఇది నిమిత్తం ఒకవేళ 15వ తారీఖు అంటే రేపు జాయిన్ అవ్వాలి. ఆయన మనసు మార్చుకుంటే మళ్ళీ 16ని వాయిదా వేసే అవకాశం ఉంది. వాస్తవంగా అయితే నోటిఫికేషన్ రేపు వెలువడే అవకాశం ఉన్న దృష్ట్యా 15వ తారీఖే ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉందని కిర్లంపూడిలో ఆయన శుక్రవారం ఆయన అంచెలు తెలియజేస్తున్నారు. అయితే కనుక ముఖ్యంగా ముద్ర పద్మనాభం అయితే వెంటనే మనసు మార్చుకునే మనస్తత్వం ఉంది కాబట్టి రేపు కూడా చేరతారా లేదా అన్న దానిపై మాత్రం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవంగా అయితే కనుక పెద్ద అంతర్గణం వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఏర్పాటు చేసింది. ఆయన వెంట చాలా పెద్ద కాన్వాయ్ ఏర్పాటు చేసే విధంగాను. అయితే ముద్ర పద్మనాభం మాత్రం తను అంతమందితో వెళ్లి ముఖ్యమంత్రిని కలిసి జాయిన్ అవ్వడం ఇష్టం లేదని, తను ఒక్కడే ముఖ్యమంత్రిని కలిసి జాయిన్ అవుతానంటూ పేర్కొన్నారు. పైగా ఆయన విడుదల చేసిన లేఖలు అనేక అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా తన వెంట వచ్చేవారు ఇబ్బందులు గురవుతారని, ప్రజలు కూడా అలాగే ఉంటారని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోసమే తను కష్టపడుతున్నానంటూ ఆయన్ని మళ్లీ గద్దెనెక్కించడం కోసమే తను కాపదగా ఉంటూ పేర్కొన్నారు. అయితే ప్రస్తుతానికి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన మరో విధంగా ఉంది. ముద్ర పద్మనాభాన్ని పిఠాపురం వైపు మళ్లించి ఆలోచనలు అంటే పార్టీలో చేసుకోవడం ద్వారా పవన్ కళ్యాణ్ పైన ఒక అస్త్రంగా వాడుకోవాలని వైసీపీ వ్యూహం పడింది. ఈ కోణంలో ఎంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ సఫలం చూడాలి. ఎందుకంటే క్షణకాలంలోనే ముద్ర పద్మనాభం మనసు మార్చుకునే మనస్తత్వం అయింది. ఆయన వైసీపీలోకి చేరతా అన్నప్పుడు అనూహ్య స్పందన వచ్చిందని, తన వెంట చాలా మంది వైసీపీలోకి చేరేందుకు కూడా అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నారని కూడా ముద్రగడ తెలిపారు. అంటే సుమారు ఆయన అంటే ఎంతమంది చేరే అవకాశం ఉంది? అది కరెక్ట్ గా చెప్పలేరు కాబట్టి వాస్తవంగా అయితే ముద్ర పద్మనాభంకి పర్సనల్ గా ఇమేజ్ బాగానే ఉంది. కాకపోతే ఆయన వెంట ఎంతమంది వస్తారు అన్న ఒక ఆలోచన అయితే ఉండిపోయింది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆయన వెంట భారీగా కాన్వాయ్ తీసుకెళ్లేందుకు సిద్ధపడింది. అయితే ముద్ర పద్మనాభం తన వెంట స్వచ్ఛందంగా రావాలని పిలిపివ్వడంతో ఆ విధంగా ప్రస్తుత రాజకీయాలు లేవనే విషయం ఆయనకు తెలియకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రహించింది కాబట్టి పెద్ద ఎత్తున కాన్వాయ్ ఏర్పాటు చేసింది, అంటే భారీ ర్యాలీ ఏర్పాటు చేసింది. ఇది నచ్చక ముద్ర పద్మనాభం తను ఒక్కడే పార్టీలో చేరాలని, తన వెంట ఎవరు రావద్దంటూ మరో రాశారు. ఈ కోణంలో రేపు లేదా ఎల్లుడు మ్యాక్సిమం రేపే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ముద్ర పద్మనాభం పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి. తను తన కుమారుడు గిరి ఇద్దరు మాత్రమే పార్టీలో చేరతారని మాత్రం తెలుస్తుంది. ఓకే దురాని, ఇప్పుడు ఏపీలో చూసుకుంటే సామాజిక వర్గాల వారీగా కూడా రాజకీయాలు చాలా తీవ్రంగా, అంటే సామాజిక వర్గానికి సంబంధించి అక్కడ ఎక్కువగా రోల్ ప్లే అవుతూ ఉంటుంది. ఈ లెక్కన చూస్తే ముద్రగడ వైసీపీలో చేరుతారు అంటే కాపు వర్గం, అంటే జనసేన అన్నా కూడా కాపు వర్గమే గుర్తు వస్తూ ఉంటుంది చాలామందికి. మరి ముద్రగడ వైసీపీ వైపు వస్తున్నారు అంటే కాపు వర్గానికి సంబంధించిన ఓట్లు జనసేనకి వెళ్ళేవి కూడా, అంటే ఆ కూటమి పడే ఓట్లు ఇటు చీల్చినట్టుగా అవుతుంది అనుకోవచ్చా? చీలిగా కాపు ఓట్లలో చీలికి తీసుకురావడం కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పన్నెండు వ్యూహం ఇది. ఎందుకంటే ముద్ర పద్మనాభం జనసేనలో చేరాలని తొలుత భావించారు. ఇందుకు తన సమ్మతి తెలియజేస్తూ పార్టీలో చేరేందుకు కూడా పవన్ కళ్యాణ్ పిలుపుని అందుకుని తను పార్టీలో చేరతానందుకు ప్రకటించారు. తీరా వేసరికి పవన్ కళ్యాణ్ ముద్ర పద్మనాభంపై పెద్దగా ఆసక్తి ప్రదర్శించకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పన్నెండు వ్యూహంలో ముద్రను చిక్కుకున్నారని చెప్పాలి. ఎందుకంటే కాపులను చేల్చాలంటే పవన్ కళ్యాణ్ కి సరైన దెబ్బ కొట్టాలంటే ముద్ర పద్మనాభం మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ భావిస్తుంది. కాపు సామాజిక వర్గంలో ముద్రకు కూడా మంచి పట్టుండడంతో ఈ విధంగా ఆలోచన చేశారు. పిఠాపురంలో మాత్రం ఖచ్చితంగా కాపులు విడిపోయే, అంటే సామాజికంగా విడిపోయే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. దురాని, అలాగే పార్టీలో ఎటువంటి పదవిని ఆశించకుండా పార్టీలో ఉండి సేవలు అందిస్తానని ముద్రగడ స్వయంగా ఆయనే ప్రకటించారు. అంటే ఈ లెక్కన
ఇప్పుడు 2-3 రోజులు అంటే ఇప్పుడు వైసీపీ వైపు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండడం, సిద్ధాంత సభలు ముగించుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే ముద్రగడ కూడా జగన్తో నడిచే అవకాశాలు ఉన్నాయా? అంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా అంటే పార్టీ వర్గాల పరంగా ఎటువంటి టాక్ నడుస్తోంది? వాస్తవంగా అయితే ముద్ర పద్మనాభం అయితే తను రాజకీయం సేవగా భావిస్తున్నానని ముఖ్యమంత్రి తరఫున ప్రచారం చేస్తానంటూ చెప్తున్నారు. అదే లేఖలో మాట్లాడుతూనే ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. ఎందుకంటే తనకు ముఖ్యమంత్రి కేటాయించి ఏ పదవినైనా సరే అంటే మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే తనకి ఏ పదవి కట్టబెట్టినా చేస్తానని తను ఆనందంగా స్వీకరిస్తానని చెప్తున్నారు. అంటే ఆయన ఫ్రీగా మాత్రం రావడం లేదని ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎన్నికల్లో కనుక తను ఉచితంగానే ప్రచారం చేస్తారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చేలాగా జగన్మోహన్ రెడ్డి కోసం మొత్తం అంతా కష్టపడతారని, తనకి ఎటువంటి పదవులు ప్రస్తుతంగా అక్కర్లేదని, అయితే ప్రభుత్వం మళ్ళీ కొల్లు తీరాక మాత్రం తనకు మంచి పదవి కావాలంటూ చెప్పగానే చెప్పారు. తనకు ఏ పదవి ఇచ్చినా సరే మంచి పదవి తీసుకుంటారని చెప్తున్నారు. కాపులు ఎక్కువగా ఉన్న విజయాల తను ముఖ్యమంత్రి తరఫున ప్రచారం చేస్తానంటూ మాత్రం చాలా గట్టిగా చెప్తున్నారు. తన ప్రచారం ద్వారా చాలా మార్పు వస్తుందని, జగన్మోహన్ రెడ్డికి చాలా మేలు జరుగుతుందంటూ ముద్ర పద్మనాభం చేస్తున్నారు. అలాగే రాజకీయ విశ్లేషకులు కూడా ముద్ర పద్మనాభం ప్రచారంతో కాపుల్లో చీలికి వస్తుందని, పవన్ కళ్యాణ్ కాస్త పోటీ గట్టిగానే ఉంటుందంటూ ప్రచారం చేస్తున్నారు.